మీకు ఇంట్లో మనీ అనేది సేవ్ అవ్వట్లేదు. అలాగే మీకు ఎంత మనీ వస్తున్నా కూడా ఇంట్లో అనేది ఒక్క రూపాయి కూడా లేదు అని అనుకుంటున్నారా? అయితే మీకు ఒక మంచి బెస్ట్ వీడియో అయితే ఇదేనండి. దీన్ని ఫాలో అయిపోయారంటే మీకు చాలా మనీ అనేది సేవ్ అయితే అవుతుంది. ఎక్కువ అంటే లక్షలలో చెప్పలేను కానీ మీకు ఇంతకుముందు కంటే ఇప్పటికి కొంచెం మనీ అనేది కంపల్సరీ అయితే సేవ్ అయితే అవుతుంది. నేను చెప్పే టిప్స్ అన్ని ఫాలో అయిపోండి. చివరన మంచి టిప్ అయితే షేర్ చేస్తాను. తప్పకుండా వీడియోను చివరి వరకు అయితే చూడండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామా మరి? వచ్చేసేయండి. ఫస్ట్ టైం మీరు నా ఛానెల్ చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేసేసేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మనకు ఇంట్లోకొచ్చిన ప్రతి ఒక్క రూపాయ మనం కొన్ని అవసరానికి ఖర్చు పెట్టుకుంటాం. కొన్ని అత్యవసరానికి ఖర్చు పెట్టుకుంటాం. కొన్ని ఏదో టైమ్ పాస్‌కి కూడా కొంతమంది ఖర్చు పెడుతూ ఉంటారు. అలా కాకుండా మీకు ఇంట్లో మనీ సేవ్ అవ్వాలి అంటే మెయిన్‌గా అనవసరమైన వస్తువులను వదిలేసేసేయాలి. అది ఏవైనా కానియండి. మీకు అనవసరం అని అనుకుంటే వాటిని మొత్తాన్ని వదిలేసేసేయాలి. దానివల్ల మీకు మనీ అనేది ఎక్కువగా సేవ్ అయితే అవుతుందండి. ఇప్పుడు నేను జస్ట్ ఇంట్లో ఉన్న లేడీస్ అంటే హౌస్ వైఫ్స్ గురించి మాత్రమే చెప్తున్నాను. దాని ప్రకారమే ఇప్పుడు నేను అనవసరమైన వస్తువులు ఏవేవి వదిలేయాలి, దానివల్ల మీకు మనీ ఎంత సేవ్ అవుతుంది అనేది నేను ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. ఇక ఇంటి నిండా వస్తువులుంటాయండి. కొంతమంది ఇంట్లోకి పోతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే రీసెంట్‌గానే వాళ్ళ ఇల్లు కొన్నారు. ఇల్లయితే మొత్తం ఎంత ప్రశాంతంగా ఉందంటే ఎక్కువ డెకరేషన్ వస్తువులు లేవు. ఎక్కువ కిచెన్ ఐటెమ్స్ కూడా చూసి ఇప్పుడు కొత్త ఇల్లంటే అన్నీ కొత్తగా పెట్టాలనుకుంటాం కదా! అలా కాకుండా సింపుల్‌గా అంటే నీకు ప్రతిరోజు నువ్వు ఏది యూజ్ చేస్తావో అవి మాత్రమే పెట్టుకున్నారు. ఎందుకు అంటే ఎవరివైనా గాని అడుగుతాం కదా! ఇప్పుడు కొత్త ఇల్లంటే మంచిగా డెకరేషన్ ఐటెమ్స్ కనిపియాలి. లేకపోతే చూస్తానే ఇట్లా జిల్లుమనేటట్టు ఉండాలని అనుకుంటూ ఉంటాం కదా! అంటే తనేం చెప్పిందంటే, ఎక్కువ ఉండడం వల్ల మనం ఎక్కువ క్లీనింగ్ చేయాలి. దానివల్ల మనకు అనవసరంగా క్లీన్ చేసుకునే టైం లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి దుమ్ము వల్ల. ఆ! అదంతా ప్రెషర్ ఎందుకు సింపుల్‌గా ఉన్న మనకెంతో ఏది యూజ్ అవుతున్నాయో అవి మాత్రమే ఉన్నాయనుకోండి క్లీనింగ్ ఈజీ అవుతుంది. మైండ్ టెన్షన్ ఉండదు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందండి. కాబట్టి అనవసరమైన వస్తువులు ఇంట్లో ఎక్కువగా పెట్టుకోవద్దు. మీరు ఎంతమంది ఉన్నారో మీకెంత అవసరమో అంతే. అలా పెట్టుకోవడం వల్ల మీకు మనీ కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు డెకరేషన్ పర్పస్‌లాగా చూసిన ప్రతి ఒక్కటి కొనడం వల్ల కూడా మనకు మనీ అనేది ఖర్చవుతుంది గదా! కాబట్టి ఇంటి నిండా వస్తువులనే కాన్సెప్ట్ తీసేసేయండి. మీకెంత అవసరమో అంతవరకే మీరు యూజ్ చేసుకోండి. ఇంకొకటి మన పక్కింటి వాళ్ళకు అవున్నాయి. మన ఫ్రెండ్స్‌కి ఇవున్నాయి. మనకు కూడా అవి కావాలి అని చెప్పి అన్నీ కొని తెచ్చిపెట్టుకోకూడదు ఇంట్లో. ఇంటి నిండా కానీ, మనకైనా కానీ, ఏవైనా కానీ మనం ఎక్కువ మనకు ఎంత అవసరం ఉంది అది మెయిన్ ఆలోచించండి. మనకు ఇది అవసరమా లేదా? దీన్ని ఎక్కువగా యూజ్ చేసుకునే విధంగా మనం ఒకటి కొన్నామంటే దాన్ని 2, 3 రకాలుగా యూజ్ చేసుకునే విధంగా ఆలోచించుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా అలా పక్కింటోళ్ళని వాళ్ళు ఇప్పుడు మనకు అప్పయితే పక్కింటోళ్ళొచ్చి కట్టరు. మన ఫ్రెండ్స్ వచ్చి కట్టరు. ఎవ్వరు కట్టరు. మనమే కట్టుకోవాలి. కాబట్టి ఎప్పుడు అలా పక్కింటోళ్ళ మీద పడి మనం ఎప్పుడు అలా బాధపడకూడదండి. ఫ్రెండ్స్ గాని ఎవరైనా కానియండి. కాబట్టి ఇప్పుడు కొనడం వల్ల దీనివల్ల మనకు చాలా మనీ అయితే వేస్ట్ అవుతుంది గదా! కాబట్టి నేను కొన్ని చెప్తాను చూడండి. ఎక్కడెక్కడ మనకు ఎక్కువ మనం ఖర్చు పెడుతున్నాం అనేది మెయిన్‌గా కిచెన్ ఐటెమ్స్ అండి. ఈ కిచెన్ ఐటెమ్స్ అయితే ఒక్కటి కాదు. ఇప్పుడు మన దగ్గర స్పూన్స్ ఒక మోడల్ ఉండదు. ఎన్ని మోడల్స్ ఉంటాయి చెప్పండి. పిల్లలకి ఒక రకం స్పూన్, పెద్దలకొకటి, ప్లేట్లు అలా అది ఎక్కువ వస్తువు కొనకుండా ఒక్క అవసరానికి ఒక వస్తువు చాలు. అలా కాకుండా అదే ఇప్పుడు ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒలుసుకునేకే ఒక ఐటెము, అల్లము పైన పీల్ తీయడానికి ఒక ఐటెము. అట్లా వద్దండి. మనకు ఒక వస్తువు కొన్నామంటే దాన్ని ఒక 5, 6 రకాలుగా యూజ్ చేసుకునే విధంగా మీరు ఒకసారి ఆలోచించండి. మీకే ఐడియాస్ వస్తాయి. ఇప్పుడు ఏ వస్తువు లేకపోతే పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఏ వస్తువు లేకపోతే ఉన్న వాటిలోంచి వాళ్ళు అప్పటికి వాళ్ళ మైండ్ ఎంత షార్ప్‌గా పనిచేస్తుందో చూడండి. ఉన్న వాటితోనే ఈజీగా వాటిని ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ప్రతి చిన్నదానికి ఒక వస్తువు అంటే మనకు ఫోన్‌లో యాప్‌లుంటాయి గదా! దాంట్లో చూస్తాక మనకు టెంప్టింగ్‌గా అనిపిస్తాయి. ఈజీ గదా! బాగుంది చూడ్డానికని. కానీ తెచ్చినా మనం వాడతామా? అస్సలు ఎక్కువగా వాడము. దానివల్ల మీకు మనీ అనేది వేస్ట్ అయితే అవుతుంది. కిచెన్ ఐటెమ్స్ వల్ల అయితే చాలా మనీ వేస్ట్ అయితే అవుతుందండి. ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువులనేది ఎక్కువగా కొని తెచ్చిపెట్టుకోవద్దు. ఇవి ప్లాస్టిక్ వస్తువులు చూసినప్పుడు బావుంటాయి. తర్వాత అవి మళ్ళీ మురికి పట్టిపోతే ఇంకా కొత్త మోడల్స్ వస్తాయి. మనకు రూ. 10, రూ. 20 అనుకుంటాం కానీ దానివల్ల కూడా ఎక్కువగా మనీ అనేది వేస్ట్ అయితే అవుతుందండి. డెకరేషన్ వద్దు. మనకు ఎక్కువ డెకరేషన్‌లాగా అవసరం లేదు. జస్ట్ మనం యూజ్ చేసుకొని మనం ఎలా యూజ్ చేస్తాము. కొంతమంది గాజు వస్తువులు మెయింటైన్ చేయాలి. అలాంటి వాళ్ళు స్టీల్ ఒకటేసారి కొద్దిగా అమౌంట్ పెట్టి కొన్నామనుకోండి ఎప్పటికీ ఉండిపోతాయి. కాబట్టి ఇలా మనం యూజ్ చేయగలమో అలానే వస్తువులు కూడా మెయింటైన్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి శారీసు, క్లాత్ అంటే పిల్లలు గాని, పెద్దవాళ్ళు ఎవరైనా గాని శారీసు, క్లాత్ ఉంటే ఇవి బట్టల గురించి మాత్రం వద్దండి. ఇప్పుడు ముఖ్యంగా మనము
ప్రతి ఫంక్షన్‌కి కొత్త శారీస్ అవసరం లేదు. ప్రతి ఫంక్షన్‌కి కొత్త కొత్త బ్లౌజెస్ మ్యాచింగ్ అవసరం లేదండి. నేనైతే ఏం చేస్తానంటే, ఉన్న శారీస్ ఇప్పుడు పెళ్ళప్పుడు శారీస్ ఉంటాయి పట్టు చీరలు మనం కట్టం కదా! అలాగే రీసెంట్‌గా కొన్ని శారీస్ తీసుకుంటాం. వాటికి బ్లౌజెస్ ఇప్పుడు ట్రెండింగ్‌గా కావాలంటే మీరు బ్లౌజెస్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అవి కూడా ఎక్కువ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మీషోలో అలాంటి దాంట్లలో కూడా మనకు కంప్యూటర్ వర్క్ బ్లౌజులు అలానే తక్కువ రేట్‌కే వస్తున్నాయి. మీరు స్టిచ్చింగ్ చేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. నేనైతే అలా కంప్యూటర్ వర్క్ బ్లౌజులు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. నేనైతే బయట ఇప్పటి వరకైతే వర్క్ అయితే చేపియలేదండి. 300 అట్లనే మనకు వర్క్ బ్లౌజులొస్తాయి. అదే నేను స్టిచ్చింగ్ చేసేసుకుంటాను. దాన్ని నేను ఒక 10, 15 చీరలకు మ్యాచింగ్ చేసి పడేస్తానండి. దానివల్ల మనకు చీర సింపుల్‌గా ఉన్నా కూడా మంచి గ్రాండ్‌గా కనిపిస్తుంది. నేను అందుకే ఎక్కువగా బట్టలకైతే పెట్టను. డైలీవి కూడా నేను ఓహ్, డ్రెసెస్ కూడా ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోనండి. అలా పిల్లలకు కూడా అంతే. నేను ఎక్కువగా బట్టలకు ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయను. కాబట్టి మనకు మెయిన్ బట్టల దగ్గర చాలా అమౌంట్ అయితే వేస్ట్ అవుతుందని నేను అనుకుంటాను. కొంతమంది ఉంటారు. ఎలా అంటే మనకు క్లాస్‌గా కనిపించాలి. పక్కల ముందర మనం మంచిగా కనిపించాలని బట్టలకి ఎక్కువ ఎక్కువ మనీ పెట్టుకుంటాం. మన మైండ్ సెట్టు, మనం మాట్లాడే తీరు, మనం ఎలా వాళ్ళతో మూవ్ అవుతాం అనే దాన్ని బట్టి ఉంటాది. అలా లగ్జరీగా మన బట్టలు మంచిగా ఏసుకుంటేనే మనతో మూవ్ అవుతారనే వాళ్ళతో మనకు అవసరమే లేదు చెప్పాలంటే. నేనైతే అలానే ఉంటాను. మనకు మనల్ని నచ్చి మనతో మాట్లాడే వాళ్ళే మెయిన్ ఇంపార్టెంట్. మనకు డబ్బులున్నయ్యా, మనకు ఇది మనం మంచి బట్టలేసుకోకపోతే మాట్లాడకపోవడము, అలాంటి వాళ్ళ మనకు అవసరమే లేదు. అలాంటి వాళ్ళని కేర్ కూడా చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ జ్యువెలరీ. ఈ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంటే మనం గోల్డ్ అయితే ఇప్పుడు కొనలేం కాబట్టి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనేది ప్రతి శారీ మీద మ్యాచింగ్, డ్రెస్ మీద మ్యాచింగ్, పిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు అన్ని మ్యాచింగ్‌లో కావాల్సొస్తున్నాయి. అలా కాకుండా మీరు ఒకటేసారి కొంచెం 700, 1000 అలా ఒక మంచి ఐటెమ్ తీసుకోండి. అలా తీసుకొని అవి ఎక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. మోడల్స్ ఎక్కువగా కొనడం వల్ల కూడా అన్నీ ఇంట్లో అంటే ఒక పక్కకు పెట్టేసుకోవాలండి. దానివల్ల మనకు మనీ అనేది చాలా జ్యువెలరీ దగ్గర, బట్టల దగ్గర చాలా వేస్ట్ అయితే అవుతుందండి. ఇక నెక్స్ట్ డెకరేషన్ ఐటెమ్స్. ఇవైతే వీటికి ఇంక చెప్పాల్సిన పనే ఉండదండి. డెకరేషన్ ఐటెమ్స్ ఇంట్లో మనకు డెకరేషన్ ఐటెమ్స్ పూలదండల కానించి ప్రతి ఒక్కటి ఇంటి నిండా ఉండాలి. ఇప్పుడు తెచ్చి పెట్టుకోవడం ఒక ఎత్తయితే మనము వాటిని క్లీనింగ్ జేసుకోవాలి, మెయింటెనెన్స్ చేయాలి. ఇదంతా ప్రాసెస్ కదా! క్లీన్ చేయకపోతే దుమ్ము పట్టిపోతాయి. మనం మళ్ళీ ఇవి బాగలేవు అని చెప్పి మళ్ళీ వేరేటివి కొనాల్సొస్తది. దాని బదులు మనం నేచురల్‌గా అంటే ఎక్కువ డెకరేషన్ ఐటెమ్స్ కాకుండా మినిమమ్‌గా ఇక ఈ వ్రతాలొచ్చాయనుకోండి వరలక్ష్మి వ్రతం గాని, ఏదైనా పూజలొచ్చాయంటే మొత్తం ఇక అంటే యూట్యూబ్ మొత్తం ఇలా డెకరేషన్ ఐటెమ్స్ గురించే ఉంటుంది. అసలు ఎందుకంత న్యాచురల్‌గా, ప్రశాంతంగా, రిలాక్స్‌గా మామిడాకులు, కొంచెం పసుపు, కుంకుమతో మనం సింపుల్‌గా చేసుకోలేమా? అలా చేసుకున్నా కూడా హ్యాపీగా ఉంటుంది గదా! మనం పూజలు చేసేది ప్రశాంతంగా ఉండడానికి. ఇంట్లో కూడా ఎక్కువ ఎక్కువ అవసరం లేదు. ఒక ధూప్ స్టిక్ వెలిగించుకోవడము, ఇల్లు నీట్‌గా పెట్టుకుంటే సరిపోతుంది. డెకరేషన్ ఐటెమ్స్ ఎక్కువగా అవసరం లేదు. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే పెయింటింగ్ ఏసుకోవడము. మీరే ఓన్‌గా క్రియేట్ చేసుకోండి డెకరేషన్ ఐటెమ్స్. అలా మీకు మైండ్ రిలాక్స్ ఉంటుంది. మీరు చేసుకునేటివి ఇంట్లో ఉంటే మీకు కూడా ఒక మోటివేషన్ లాగా వస్తుంది. నేను ఏదైనా చేయగలను అనేది. బయట పెట్టే రూపాయి కంటే మనం ఓన్‌గా క్రియేట్ చేసుకొని ఇంట్లో డెకరేషన్ చేసుకుంటే చాలా బావుంటుంది. నేను నెక్స్ట్ షార్ట్ వీడియోలో నేను ఓన్‌గా ఇంట్లో డెకరేషన్ చేసినటివి కూడా నేను షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను. కావాలి అంటే కామెంట్‌లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫర్నిచర్. అబ్బా! ఇది పెద్దదే అండి నాకైతే. ఇప్పుడు ఇంట్లో ఫర్నిచర్ ఎందుకు అవసరం చెప్పండి? మనకు ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకైతే ఎక్కువ ఎక్కువ మందంటే ఎవరు రారు కదండీ! అందరూ ఊర్లో ఉంటారు. ఒకవేళ వచ్చినా ఎప్పుడో ఒకసారి వస్తారు. ఒక 2 డేస్ ఉండిపోతారు అంతే. ఎప్పుడో వాళ్ళొస్తారని చెప్పి ఇంటి నిండా ఫర్నిచర్ లగ్జరీగా అంటే మన వాళ్ళొస్తారు, లేకపోతే మన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మంచిగా లగ్జరీగా కనిపియాలని ఎక్కువ ఎక్కువ బడ్జెట్ మనకు లేకపోయినా కూడా ఎక్కువ బడ్జెట్ పెట్టి మనం అన్ని ఫర్నిచర్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనకు మన పరిస్థితిని బట్టి మనకు అనుకూలంగా ఇప్పుడు మనం ప్రేమగా మాట్లాడితే ఆటోమేటిక్‌గా వచ్చినోళ్ళు కింద కూర్చోబెట్టి మర్యాద చేసినా కూడా మనం ప్రేమగా మాట్లాడి, మంచిగా చూసుకుంటే వాళ్ళకు ఇప్పుడు మీరు మంచి మంచి సోఫా సెట్‌లేసి మంచి మంచిగా లగ్జరీలుగా చూసుకుంటేనే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటది కదా! మనం మాట్లాడే విధానం అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి నా ఉద్దేశం ప్రకారం అయితే అది. అలా అని కొనొద్దనట్లేదండి. ఒక్కొక్క పరిస్థితులను బట్టి కొనాలి అని చెప్తున్నాను. అంటే మొత్తానికి కొనకుండా ఉండొద్దు అని చెప్పట్లేదు. ఎక్కువగా మనకు బడ్జెట్ లేకున్నా కూడా మన పరిస్థితి బాగాలేకున్నా కూడా అప్పులు చేసి కూడా కొంతమంది లగ్జరీగా ఉండాలని చెప్పి కొంటూ ఉంటారు. అది చెయ్యొద్దు అంటున్నాను. మీరు నేను చెప్పే పాయింట్ క్లారిటీగా వినండి ఫస్టు. అందుకు కాబట్టి ఏ వస్తువులైనా సరే మనము తెచ్చి పెట్టుకోవడం కాదు. మనం వాడితేనే వాటికి విలువ ఉంటుంది. ఇప్పుడు ఒక వస్తువు తెచ్చుకుంటే వాటిని వాడకుండా డెకరేషన్‌లాగా ఒక మూలకు పడేస్తే దానికి వాల్యూ ఏముంటుంది చెప్పండి?
కాబట్టి మనం తెచ్చుకున్న వస్తువుని కంపల్సరీ వాడాలి. వాడితేనే వాటికైతే విలువ ఉంటుంది. మనకు అవసరం నేను చెప్పాలంటే అవసరం కూడా కాదు. అత్యవసరం అయితే మాత్రమే కొనుక్కోవాలండి. దానివల్ల మీకు మనీ ఎంత సేవ్ అవుతుందో మీకే తెలుస్తుంది. అలానే పిసినారిగా కూడా ఉండొద్దు. పిసినారి కాదు. అలాగే మనకు ఇప్పుడు చూస్తే నచ్చుతాయి కొనేస్తాం. ముఖ్యంగా ఫోన్‌లో యాప్‌లనేది డిలీట్ చేసి పడేసుకోండి. షాపింగ్ యాప్‌లనేది మీకు అవసరమా? అప్పుడు డౌన్‌లోడ్ చేసేసుకోండి. నేనైతే అదే చేస్తాను. మరి నాకిప్పుడు అవసరం ఉంది అంటే అప్పుడు యాప్ అయితే డౌన్‌లోడ్ చేస్తాను. దాని తర్వాత డిలీట్ చేసి పడేస్తారు. దానివల్ల మనీ అనేది సేవ్ అవుతుంది. టైమ్ పాస్‌కి స్క్రోలింగ్ చేసుకుంటూ ఉంటాము. దాంట్లో ఆటోమేటిక్‌గా కార్ట్‌లో పడేస్తాము. మనకు అవసరం ఉన్నా లేకపోయినా కొనేసుకుంటూ ఉంటాము. మనీ అనేది వేస్ట్ అయితే అవుతుంది. కాబట్టి చూసిన ప్రతిదీ కొనడం కాదు. మనకు అవసరం ఎంత అత్యవసరం అనే దాన్ని బట్టి కొంటే గనక మనకు మనీ అనేది ఎక్కడ వేస్ట్ అవ్వదు. వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. నచ్చితే గనక తెలుసు కదా! సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మీకు ఇంట్లో ఏ అనవసరమైన వస్తువులుంటాయో అవన్నీ ఇప్పుడే తీసేసేయండి. మీరు కింద కామెంట్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది. నెక్స్ట్ వీడియో మీకు మంచి యూజ్‌ఫుల్ వీడియో అయితే ఇంకా మంచి యూజ్‌ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. మీకేమన్నా వీడియోస్ కావాలి అంటే గనక కామెంట్‌లో కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్‌లో కామెంట్ చేసేసేయండి. థాంక్ యూ.